నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ పంచతంత్రం. తమిళనాడు ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తోంది. సో ఈరోజు సాయంత్రానికి మైకులు బంద్ అవబోతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ఆఖరికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం నిన్న సాయంత్రం స్టాలిన్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. సో మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ వ్యతిరేకంగా తమిళనాడులో ఒక ఉద్యమ రూపమే జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్ ప్రచార శైలి మొత్తం మారిపోయింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రావడం, సో మోడీ వర్సెస్ అంటే ఢిల్లీ వర్సెస్ తమిళనాడు లాంటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో మరియు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ కంచుకోట అయినటువంటి తమిళనాడులో ఒక ద్రవిడ సెంటిమెంట్ నడుస్తూ ఉంటుంది. అట్లాంటిది మోరోవర్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు మాత్రమే. సో ఢిల్లీ వర్సెస్ తమిళనాడు ఎపిసోడ్ మళ్ళీ ఇక్కడ కూడా నడుస్తోంది. హిందీ భాషను మాపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విధానంతో మొన్నటి రోజున డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేటువంటి టైంలో మొత్తం తమిళనాడు మొత్తం కూడా అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. ఒక ఉద్యమ పరిస్థితులు తీసుకురావడం జరిగింది. 1960s 1970s లాంటి ఉద్యమాన్ని మళ్ళీ చూస్తారని చెప్పేసి స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇట్లా నేపథ్యంలో 234 స్థానాలకు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఏఐడిఎంకే పరిస్థితి ఏమిటి? భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకంటే ఏ జాతీయ పార్టీ కూడా నేరుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. డిఎంకే ఏఐడిఎంకే మధ్యలోనే ఈ పోటీ నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా త్రిముఖ పోటీ విజయ్ రూపంలో వచ్చింది. ఇందులో ఇంకో ఈక్వేషన్ కోలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ లాంటి ఈక్వేషన్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే అందులోనే ఉన్నటువంటి పెద్ద స్టార్స్ కమల్ హాసన్ డిఎంకేకి మద్దతు ఇస్తే అందులో ఉన్నటువంటి సూపర్ స్టార్ టీవీకే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? మే 4వ తారీఖు రోజు ఏం తీర్పు రాబోతోంది? తమిళనాడులో ద్రవిడ ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? మాట్లాడదాం, చాలా అంశాలు డిస్కస్ చేద్దాం. ఈ రోజుతో ప్రచారం ఎండ్ అవుతున్నటువంటి క్రమంలో ఏ అంశాలు తమిళనాడు ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి? డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ సార్, ఇందాక అంటే ఈ రోజుకు లాస్ట్ ప్రచారం. సో మరి కాసేపట్లోనే ప్రచారం ఇక చివరి ఘట్టానికి చేరుకోబోతోంది. సో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉంటారు. సో అంత భారీ వ్యతిరేకత స్టాలిన్ పైన ఉందా? కొత్తగా వస్తున్నటువంటి దళపతి విజయ్ పార్టీ నిర్మాణ శైలి ఎట్లా ఉందనుకోవాలా? ఎంతవరకు ఒక గేమ్ చేంజర్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? అండ్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఇది ఏఐడిఎంకేకి ఎట్లాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? ఎట్లా చూడొచ్చు సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం తమిళనాడు ఎన్నికల్ని? శ్రీకాంత్, సదరన్ స్టేట్స్లలో తమిళనాడే పెద్ద స్టేట్. 234 శాసనసభ స్థానాలు, 39 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం. కాబట్టే ఈ రాష్ట్రంలో గెలుపు సాధించటం అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. 1967లో డిఎంకే ఆవిర్భావం తర్వాత తమిళనాడులో మొత్తం కూడా ద్రవిడియన్ పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1977లో ఏఐడిఎంకే ముఖ్యమంత్రిగా ఎంజి రామచంద్ర వచ్చిన తర్వాత ఈ 6 దశాబ్దాల కాలంలో తమిళనాడులో అసలు జాతీయ పార్టీలకు అవకాశమే దొరకలేదు. అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే, ఈ రెండు పార్టీల మధ్యనే అధికార మార్పిడి జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల ప్రత్యేకం ఏంటి అని అంటే, విముఖ పోటీ కూటమిల మధ్యన పార్టీల మధ్యనైనా తమిళనాడులో జరుగుతుండే. కానీ ఈసారికి వచ్చేసరికి తమిళనాడు ఎన్నికల్లో, ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటి అని అంటే, విజయ్ తమిళ్ సూపర్ స్టార్ టీవీకే తమిళ వెట్రిగ కజగం పార్టీని పెట్టి టీవీకే పార్టీతో రావడంతో అదొక మూడో ఫోర్స్ గా వచ్చింది. బహుశా దాన్ని ఏఐడిఎంకే కూటమిలో చేర్చుకోవడానికి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు వైఫల్యం చెందటం వల్ల ఇప్పుడు టీవీకే విజయ్ రూపంలో అక్కడ మూడో ప్రత్యామ్నాయం అక్కడ మనకు కనపడుతుంది. త్రిముఖ పోటీలే జరుగుతున్నాయి 234 శాసనసభ స్థానాల్లో కూడా. అది ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అయితే తమిళనాడు ఎన్నికలు ఎప్పుడు కూడా కుల సమీకరణాలు విజయాలలో
కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడుకు వచ్చేసరికి వన్నయార్లు చాలా ప్రాబల్యం కలిగినటువంటిది. వన్నయార్లకు ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ ఉంటది. పట్టాలి మక్కల్ కచ్చి పిఎంకే పార్టీ అయితే పిఎంకే పార్టీ కూడా ఇప్పుడు గంపగుత్తాగా వన్నయార్ ఓట్లను తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే పిఎంకేలో కూడా చీలికలు రావటం వల్ల ఒక చీలిక వర్గము, ఒక బలమైన చీలిక వర్గం ఏఐడిఎంకేతో ఉండటం. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలలో మనకి కనపడింది, అంటే ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అనేటటువంటి బేరుజు వేస్తున్న సందర్భంలో, విశ్లేషణ చేస్తున్న సందర్భంలో మనకి కనపడినటువంటి ఒక ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ముఖ్యంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత విజయ్ టీవీకేని తక్కువగా అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే బహిరంగ సభలకి, ముఖ్యంగా టీవీకే విజయ్ బహిరంగ సభలకి ప్రజలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకప్పుడు ఎంజి రామచంద్రన్ సభలకి, ఎన్టీ రామారావు సభలకి, చిరంజీవి సభలకి ఎలా వచ్చారో క్రౌడ్ పుల్లింగ్ గా మనకు కనపడుతుంది. చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తున్నట్టుగా, చాలా పెద్ద ఎత్తున ప్రజలు బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఒక సందేహం ఏంటి అంటే, ఈ వస్తున్నటువంటి క్రౌడ్ మొత్తాన్ని టీవీకే విజయ్ పార్టీ ఓట్లుగా మలుచుకునేటటువంటి యంత్రాంగం వాళ్ళకి లేకపోవటం అదొక వెలితిగా కనపడుతుంది. జయాపజయాలను అదే మార్చగలుగుతుంది. బట్ ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఎంత మద్దతు ఉన్నా, బట్ కానీ ఎన్నికల ప్రచార సరళిలో మనకి స్పష్టంగా కనపడింది ఏంటంటే, టీవీకే కూడా ఒక బలమైనటువంటి పార్టీగా అక్కడ ఎమర్జ్ అయినట్టుగా, టీవీకే సభలకు, విజయ్ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నట్టుగా కనపడింది. ఇది ఒక పరిణామం. అయితే ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటి మరొక పరిణామం, మీకు ఏప్రిల్ 17వ తారీఖు నాడు, 16వ తారీఖు నాడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జరిగినటువంటి ఒక అంశము తమిళనాడు ఎన్నికలపై కూడా కీలకమైనటువంటి ప్రభావం చూపడుతుంది. ఎందుకనంటే తమిళనాడు ఒక లీడింగ్ ఫ్యాక్టర్ గా ఉంది ఎక్కడ, డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని 2011లో వాళ్లే గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు 2026లో కూడా వాళ్లే గట్టిగా మాట్లాడుతున్నారు. స్టాలిన్ చొరవ తీసుకొని సదరన్ స్టేట్స్ ముఖ్యమైనటువంటి లీడర్లందరినీ కూడా చెన్నైలో మీటింగ్ పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే దీనికి సంబంధించిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి అంశాలే ఏప్రిల్ 16-17 నాడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఒక చర్చనీయాంశమైనాయి. కాబట్టి దాన్ని ఒక అడ్వాంటేజ్ గా ఇప్పుడు ఎన్నికల్లో మారింది. ఈ 2-3 రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు తమిళనాడులో జరిగాయి. ఎందుకు అనంటే, బీజేపీ ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. ఏమి ఆశించిందనంటే, మహిళా బిల్లుతోటి ఒక అడ్వాంటేజ్ తీసుకొచ్చుకుందాం అనుకున్నారు. కానీ మహిళా బిల్లుతో వాళ్ళకి అడ్వాంటేజ్ రాకపోగా తమిళనాడులో డీలిమిటేషన్ అనేది చాలా ప్రేరణ అంశంగా మారిపోయింది. ఆ డీలిమిటేషన్ ద్వారా వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ని డిఎంకే తన వైపుకు మళ్లించుకోవటంలో చాలా సఫలీకృతమైంది. అందుకే డీలిమిటేషన్ బిల్లు సభ ఆమోదం పొందనప్పుడు ఇమ్మీడియట్ గా స్టాలిన్ ఒక ట్వీట్ చేశాడు. ఏం చేశాడంటే, తమిళనాడు ఢిల్లీ పైన గెలిచింది అని. ఇది ఒక చాలా సెంటిమెంట్ అస్త్రంగా డిఎంకే వాడుకున్నది, స్టాలిన్ వాడుకున్నారు. అందుకే తమిళనాడు ఢిల్లీ పైన గెలిచింది అని అంటే, తమిళుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాము మేము అనేటటువంటి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రజల్లోకి పంపించగలిగారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇంకొక కీలకమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, 1960 తమిళనాడును చూస్తారని చెప్పాడు. అంటే ఒక సెంటిమెంట్ ని గత ఉద్యమ ప్రయత్నం చేశాడు. రెండోది, ఈ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కలిపి ఉన్న దాన్ని స్టాలిన్ తగలబెట్టాడు. ఇవన్నీ కూడా మహిళా బిల్లుతో రావాల్సిన అడ్వాంటేజ్ బీజేపీకి రాకపోగా, డీలిమిటేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ, డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది అనేటటువంటి ఒక అంశము తమిళనాడులో ఇప్పుడు డిఎంకేకి గత 2 రోజులుగా ఒక అడ్వాంటేజ్ గా మారింది. జయాపజయాల్లో కీలకంగా మారేటటువంటి ఒక అస్త్రంగా